నాయన ఫాస్ట్ చెప్పన్నా వదలలేదంటే వాడు మామూలు మనిషి కదరా. పైగా నీ బాడీని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న థియేటర్లన్నీ తిప్పుతాన్ని రూమ్ లో పెట్టి లాగేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలారా? నీకు దండం పెడతానరా, నన్ను ఏదో రకంగా కాపాడరా బాబు. వాడు ప్రతి థియేటర్ ముందు కూర్చోబెట్టి పిచ్చి పిచ్చిగా తిట్టిస్తున్నాడు రా. నా వల్ల కాదురా. అరే లోపల గడేసి ఉందే. హలో ఎవరండి లోపల? ఎవరు ఎవరు కావాలి? నేను వ్యాన్ డ్రైవర్ నండి. డెడ్ బాడీ కావాలి. శ్రీను గారు పంపించారా? అంటే వాళ్ళు రాలేదా? రాలేదండి, వాళ్ళకి అర్జెంట్ పనులు ఉన్నాయట. డెడ్ బాడీ అమలాపురం తీసుకెళ్తే అక్కడ రిసీవ్ చేసుకుంటా అని చెప్పారు. మరే ఛాన్స్ దొరికిందిరా. వచ్చిన వాడికి శవం ఎవరో తెలియదు. మనం డ్రైవర్ కళ్ళల్లో కారం కొట్టి పారిపోతావురా. మధ్యన పట్టుకుని కైమతి హ్యాకర్. ఒరే నేను అమలాపురం దాకా శవంలా వ్యాన్లో కూర్చోలేనురా. నీకు దండం పెడతాను, ఏదైనా ఆలోచన చెప్పరా. ఓ పని చేద్దాం, ఆ వచ్చిన డ్రైవర్ కి శవం ఎవరో తెలియదు. సీను బ్యాచ్ మనతో పాటు ఫాలో అవడం లేదు. అందుకని ఇట్ట ఏమండి లేట్ అయిపోతుంది, తలుపు తీయండి. తలుపు తీస్తారా? సార్ లేట్ అయిపోతుంది సార్. సార్ నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. శవం ఎక్కడ ఉంది సార్? ఇంత ముందు మీరు శవాన్ని చూసారా? చూడలేదు సార్. అయితే లోపల ఉంది. అయితే లోపల ఉందా? పదండి సార్. రండి. ఇదిగోండి. అరే రే చిన్న కుర్రోడేనే, పాపం జబ్బేంటో. ఫార్స్ వ్యాధి అండి. ఫార్స్ వ్యాధ? సార్స్ వ్యాధి తిన్నా కానీ ఫార్స్ వ్యాధి ఏంటండి? అది ముందు ముందు మీకే తెలుస్తుందిలేండి. శవాన్ని తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించండి. హలో, అది నా డ్యూటీ కాదు. ఓ పని చేద్దాం, శ్రీను గారికి ఫోన్ చేస్తే. శ్రీను గారికి ఎందుకండి? శ్రీను గారికి ఎందుకు అనవసరంగా? మీరు పని చేయండి, మీరు ముందు వ్యాన్ దగ్గరికి వెళ్ళండి. అలాగే నేను మాట్లాడతాను శ్రీను గారితో. వెళ్ళండి. అరే ఏమండి గురుగారు, మీరు ఒక్కడే మోసుకొని రాగలుగుతారు కదా? నేను ఒక్కడే మోసుకొస్తాను. మీరు వెళ్ళండి. ఎక్కడున్నారు? రండి సార్ డ్రైవర్ గారు. ఎక్కండి ఎక్కండి. నా సర్వీస్ లో ఇలాంటి శవాలు డ్రైవర్ గారు. వస్తున్నా. ఏమండి అమలాపురం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఏమండి మ్యాచ్ ని మిస్ అయినా ఫస్ట్ షో టైంకి వెళ్ళిపోతామండి. గురుగారు ఇందాక డెడ్ బాడీ నడుచుకుంటూ వచ్చింది, అది నిజంగా డెడ్ బాడీ అనండి? అది డెడ్ బాడీ కాదండి, నేను డెడ్ బాడీని. అది నా డూపు. మీరు భలే జోకులేస్తారండి. నిద్ర వస్తుంది, ఆగి టీ తాగుదామా? ఓకే తాగుదాం. దిగండి. రండి మీరు కూడా వచ్చేయండి. రే నువ్వు కూడా వచ్చేయి, టీ తాగుదాం. నేను మేనేజ్ చేస్తాను కదరా. వచ్చేయి. టీ అందుకోవా? టీ అందుకోవా? మీరే తాగండి సార్, మీరే తాగండి. ఏమి నిద్ర వచ్చేస్తుందండి? అవునండి. అరే ఒక్క సిప్పులో అంతేలా తాగేశారు సార్? నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. అంతేనా? ఏమీ లేదండి, సీన్ గారు వచ్చి జాయిన్ అయితే అన్నారు, ఇక్కడే వెయిట్ చేయమన్నారు. సీను గారు వస్తానన్నారా? ఏది చేయరా మీరు? ఆ శవాన్ని నైస్లో పెట్టమన్నారా? సరే అమలాపురం వెళ్ళకనే పెట్టండి. అలాగే. అదిగో సీన్ గారు వచ్చారు. ఏమండి అలా పరిగెత్తారండి? ఏమండి హలో హలో, అంతా ఓకేనా? డబ్బులు ఓకే సార్. అదేంటి మీరందరూ మూతి గుడ్డలు కట్టుకున్నారు? అసలు సంగతి తెలిస్తే బాడీని తీసుకెళ్ళని అంటాడు. ఏం లేదయ్యా, పొల్యూషన్ కదా. ఇందాక శవం నడిచింది, సూపరు. అది అసలు శవం అంటే నమ్మలేకపోయాను తెలుసా.
వ్యాధి ఈడికి సోకిందన్నమాట. అవునన్నా. ఇది మూతికి కొట్టుకో. ఎందుకు? ఫోర్సులు మనకేం పనిచేయవు. రండి శవాన్ని చూద్దరు కానీ రండి. రండి శ్రీని గారు రండి, చూడండి. ఇదిగో ఏంటి వీడు ఆ శవంలాగా పోజు? అదే వండరు. హలో, ఏంటి రిలాక్సింగా? వీడికి ఫోర్స్ బాగా ముదిరిపోయింది. శవాన్ని పలకరిస్తున్నాడంటే అంతేగా మరి. కరెక్ట్. అలా గుడ్డప్పగించి నిద్రపోతాయారా? నిన్నే ఇచ్చిన శవంతో మీటింగ్ పెట్టారు. సార్ నాకు లేట్ అవుతుంది. అమలాపురంలో శవాన్ని ఎవరు గొప్ప చెప్పాలి? అన్ని నేను చెప్తాగా రా. సరే సార్. ఏంటన్నా భర్తతో సరసలాడుతున్నా? సరసం కాదే, నీరసంగా ఉంది. ఇప్పుడే కదా పేకల దగ్గర తిన్నా. ఎవడన్నా చెప్తాను అవుతాడు. పట్టు ఎత్తాడు. కవులు చెప్పమని చెప్తాడు. పెద్ద పెద్ద కవులు అడిగారు. మళ్ళీ తెప్పించాడు బాబు, మళ్ళీ తెప్పించాడు బాబు. తాగాలేదు, మీ మామ పోటలేదు. అన్ని బండ్లు సర్దారా? ఈ బస్తా వేసింది ఎవరు? ఇంకెవరు? మనమేనండి. నీకు అసలు బుద్ధి ఉందిరా? ఏమైందండి? నేను యూరియా బస్తా ఏమంటే డిఏపి బస్తా వేసావే, ఇది తీసుకెళ్ళదు పట్రా. చెరపకరా చెడేవు పాత మాట, ఎత్తకరా ఎత్తావు కొత్త మాట. అమ్మా మిన్ను, ఎప్పట్లాగే నీ చేతులతో కొబ్బరికాయ కొట్టి నాట్లు నువ్వే మొదలెట్టమ్మా. అన్నా తోలు తీరిందా? ఏంటి సోరమత్త, ఎక్కడ నీ కూతురు కనపడలేదు? నా కూతురు మీద మళ్ళీ నీ మనసు ఒళ్ళు ఎలా ఉందేటి? కొంచెం తిమ్మిరిగా ఉందిలే. ఒక్కటి ఇచ్చారంటే తిమ్మిరి కాస్త దిగుద్ది. మళ్ళీ తిరింది. నా బంగారు తల్లి, నా ఎండు కొండ, ఎంత ముద్దొస్తున్నావే తల్లి. నేను ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది అనుకో. అయ్యో వద్దులెత్తా వద్దులు. ఏంటత్తా నువ్వు, ఎంత మంటగా ఉందో తెలుసా? నువ్వు అలా మూతి బిగిస్తుంటే ఇంకా ముద్దొస్తున్నావే తల్లి. ఇదే వాళ్ళడతా నీకు, ఎవరిని పడతా గిల్లెత్తుంటావు. ఈ గిల్లుడైతే మీ అన్న చూపించాల. ఎంత బాగా చెప్పావరా అల్లుడు. ఒకసారి కింద దిగుతావా? నువ్వు చెప్పిన తర్వాత ఎక్కడ ఉంటారంటే మరి. అయిపోయాడు. నువ్వేట్రా చేసుకునేది? అదిగో ఆ చిన్నోడికి ఇస్తా. లగ్గాలు ఎప్పుడు పెట్టిస్తావా? ఎప్పుడు నేట్రా. ఏంటి బ్రదర్, ఊరు కొత్త? మీకెలా తెలుసు? అదే ముఖం చూస్తేనే తెలుస్తోందిలే. ఎవరిదో బ్యాగ్ పోతే అలా పరిగెత్తేవేంటి? ఈ ఊళ్ళో అలాంటి పనులు ఎవరు చేయరు, తెలిసిందా? పట్టు పంచి పట్టు చక్క. ఏంటి పెళ్లి పీట మీద పెళ్లి కూతురు బాలేదని పారిపోయి వచ్చేసావా? అత్యవసరముగా నేను అశుద్ధము విసర్జించవలి. ఈ చోట చెటగను గలతో బహిర్భూమి. నువ్వేమన్నావు? ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఆయన టాయిలెట్కి వెళ్ళాలంటున్నాడు రా. అది ఏదో అర్థమయ్యే భాషలో అడిగాడవచ్చుగా. అవును, నీ పేరేంటన్నా? అరుణాచలం. నా పేరు కార్తవరాయ. నమస్కారం. నమస్కారం పెట్టి ఆయుష్ తగ్గించకయ్యా, దించా చెయ్యి. అసలు నీకు ఎంత ధైర్యం అయ్యా? ఈ భాగ్యనగరంలో ఉండటానికి చోట్లేదు, ఎవరు తెలీదు. వచ్చి రాగానే పిక్ పాకెట్ వాళ్ళని తరిమి కొట్టావు. ఇక ముందు ముందు ఎవరెవరిని తరిమి కొడతావో తెలీదు. అవును, నీకేం పని తెలుసు? వ్యవసాయం తెలుసా? వ్యవసాయం తెలుసా? అయితే ఓ పని చేద్దాం. చార్మినార్ చౌరాస్తా పక్కన ఓ 20 ఎకరాలు తీసుకున్నా. నువ్వే దుక్కి దున్ని ధాన్యం పండి కట్టనంట. ఇదే నగరం జంట నగరం. ఇక్కడ ఇప్పుడు బీడా కొట్లే ఫేమస్. మనకు 4-5 బీడా కొట్లున్నాయి, అందులో ఇదొకటి. నిన్ననే ఒకడు పెళ్ళానికి కడుపు పిందని చెప్పా పెట్టకుండా ఊరెళ్ళాడు. నువ్వు ఆ పని చేస్తావా? గెటప్ మార్చేస్తా. మంచి పార్టీనే పెట్టాడు. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చారు. ముఖ్యంగా అబ్బాయి దేశభక్తి నాకు బాగా నచ్చింది. నిజమేనండి, మావాడికి దేశభక్తి చాలా ఎక్కువ. జాతిపిత నెహ్రూ పేరు చెప్తే చాలు పడి చచ్చిపోతాడు. ఏమిటి?
జాతిపిత నెహ్రూనా? సారీ, స్లిప్ ఆఫ్ టంగ్. కందుకూరి ప్రకాశం పంతులు. వాట్? అయ్యో అయ్యగారు, జాతిపిత మహాత్మా గాంధీజీ. చూసారా, మీరు నన్ను టెస్ట్ చేద్దామని ప్రయత్నం చేశారు, కానీ నేను నా కొడుకే కాదు నా ఇంటి నౌకరికి కూడా దేశభక్తి ఉంది అని ప్రూవ్ చేశాను. ఇంకా మన పాయింట్కి వస్తే బెటర్ ఏమో. నాకు వరకట్నం అంటే పరమాశయం. కట్నం ఇచ్చేవాడిని తీసుకునేవాడిని కూడా ఊరికే వదలకూడదు. ఉరి తీయాలండి. నాకు అంతే. కట్నం అనే మాట వినపడితే చాలు ఎలర్జీ అనుకోండి. ఊరుకనయా, ఎందుకంత ఆవేశపడతారు? నేను నయా పైస కట్నం తీసుకొని సరేనా? నోరు మూసుకొని కూర్చోండి. కట్నంగా నేను ₹1 ఇవ్వను. కాకపోతే నాకు మాత్రం ఎవరున్నారు? 2 ఆడపిల్లలు. ఆస్తి మొత్తం అల్లుళ్ళకేగా. అంతే కదా. అంటే నాకు చాలా ఆస్తులున్నాయిలేండి. అదేమిటి వాళ్ళు వేళ్లతో ఏవో సైగలు చేస్తున్నారు? ఏమిటానండి, అది వాళ్ళ అలవాటు. అడిగిన వాళ్ళకి లేదనకుండా సాయం చేయటం నా అలవాటు. వ్యాపారాలు చేసుకుంటారంటే చాలా మందికి చాలా సార్లు సాయం చేశాను. ఈ నలుగురు కూడా అదే బాబుతో. ఆ మాటకు వస్తే ఎవరికి ఎన్ని లక్షలు సాయం చేశానో నాకే గుర్తులేదు. కానీ వీళ్ళు మాత్రం ఆ విశ్వాసంతో నేను ఎక్కడికి వెళ్ళినా ఇలా నన్ను ఫాలో అవుతూ ఎన్ని లక్షలు ఇచ్చాను అన్నది సైగలు చేసి నాకు గుర్తు చేస్తూ ఉంటారు. ఇజ్ ఇట్? మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు. మీలాంటి వాళ్ళతో బియ్యం అందుకోవడం ఇట్స్ మై లక్. లేదు, ఆ మాటకు వస్తే అదృష్టం నాది. కాకపోతే నాకు ₹1 కూడా కట్నం వద్దండోయ్. మీకే ఖర్చులకు ₹1 ఎదిరిస్తాను. పెళ్లి మాత్రం చాలా ఘనంగా జరిపించాలి. అలా జరగడానికి వీల్లేదు. ₹1 నేనే మీకు ఇస్తాను. లేదండి, నేనే మీకు ఇస్తాను. నేను ఇస్తానన్నా? నేనే ఇస్తాను. నేను ఇస్తాను సార్. నేనే. సరే, ఒక అండర్స్టాండింగ్ వద్దాం. శోభనం రోజున ₹1 మీరు అమ్మాయికి ప్రెజెంట్ చేయండి. 16 రోజుల పండక్కి ₹1 నేను అబ్బాయికి ప్రెజెంట్ చేస్తాను. ఓకే ఓకే, మీ మనసు కష్టపెట్టడం నాకు మాత్రం ఇష్టమా చెప్పండి. కాకపోతే పెద్దవారిగా ముందుగా మీరే శోభనం రోజున ఆ ముచ్చట జరిపించండి. చిన్నవాడిగా నెక్స్ట్ ఛాన్స్ నాకు వదిలేయండి. సరే, అయితే అదొకటే కాదు. అల్లుళ్ళిద్దరిలో ఎవరు ముందు మనవణ్ణి గాని నా చేతిలో పెడితే వాళ్ళకి బోనస్ గా ₹1 ఫామ్ హౌస్ కూడా రాసిచ్చేస్తాను. నా కెపాసిటీకి నేను ఎలాగో పిల్లల్ని కలలేనని తెలిసి నన్ను ఇలా దెబ్బతీస్తావా? చూస్తా. ఐ విల్ సీ. మరి ఇంకా ఆలస్యం దేనికి? శుభస్య శీఘ్రం. ఆ పెళ్ళేదో ఇప్పుడే కానిచ్చేద్దాం. పని అయిపోతుంది. నారి నారి, మై డార్లింగ్ నారి, త్వరగా ఆకలేస్తుంది. టిఫిన్ ఏం చేసావు? పెసరట్టు ఉప్మా, ఇడ్లీ, గారె, జిలేబీ, రవ కేసరి, పెరుగు వడ. గుడ్ గుడ్ గుడ్, అవన్నీ తీసురా త్వరగా. కమాన్. ఇదిగోండి. ఇదేంటి? ఉప్మా మీకు. మరి అవన్నీ ఎవరికి? నన్ను కాపాడిందే నా చెల్లెలు రోజా, దానికి. చెల్లెలా? దీనికి మా బ్యాక్గ్రౌండ్ తెలిసిందో నా గ్రౌండ్ పగిలిపోతుంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ పెరిగిందో నాయనమ్మా పోజు మార్చే కీసే తుర్కోబోయ్. ఏంటిక మరి చిన్నపిల్ల? నేను తింటానుగా, నువ్వు ఊరుకో. ఏదైనా నా చేత పెడితేనే నాకు తృప్తి. అన్నట్టు డాక్టర్ గారు 9 గంటలకు నేను రమ్మన్నారు, గుర్తుందా? గుర్తుంది గుర్తుంది గుర్తుంది. ఏమో వెంకటేశ్వర్లు, చిన్న హెల్ప్ కావాలా? చెప్పండి. నా బ్యాక్ టైర్ వరస్ట్, చాలా వరస్ట్. అందుకని నీ బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టుకుని ఆ మటన్ కాలేజీకి తీసుకెళ్తా ఉంటాయి. లేవండి లేవండి, కాల్ తిండి. No, no. This seat is reserved only for ladies. అయితే లోపలికి వెళ్ళి చీర జాకెట్ కట్టుకుని వస్తాను. ఆడవాళ్ళంటే ఆడంగి వాళ్ళని కాదు అర్థం. ఈ సీట్ లో నా భార్యను తప్ప ఎవరిని ఎక్కించుకొని ఒట్టేసుకున్నాను. ఒట్టేసుకోవా? ఒట్టేసుకో. భార్య కళ్ళు కప్పి కన్ని పిల్లలతో లబక జబకమని తిరుగుతాను కూడా ఒట్టేసుకో. సింగిల్ పూరి శర్మ గారు, డబ్బులు పూరి అయిపోతారు. వెళ్ళండి. వెళ్తాను లేవా, నీకేముంది బోర్డు స్కూటరు. బస్సులో వెళితే ఆడవాళ్ళ సీట్ లో కూర్చోవచ్చు, వాళ్ళ పక్కన నిలబడదు. అంటే స్టిల్ ఇస్తావు, స్టిల్. ఏంటే? దీన్ని 9ంటికి డాక్టర్ రమ్మంటే ఇది అశ్రద్ధ చేసి ఇంట్లోనే కేర్ ఫ్రీతో కూర్చుంది. ఏమన్నావు? కేర్ ఫ్రీతో. కేర్ ఫ్రీ కాదేని ఇంగ్లీష్ మంట. కేర్లెస్ కేర్లెస్. అదే అదే, దీని వెనక్ సీట్లు ఎక్కించుకుని త్వరగా ఆసుపత్రిలో దింపేయండి. నాకు టైం లేదు. ఆటో స్టాండ్ తీసుకెళ్ళి ఆటో ఎక్కించు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆటో స్టాండ్ ఇక్కడి నుంచి మైల్ దూరం ఉంది. అంత టైం ఎక్కడుంది? నువ్వు ఉండమ్మా. ఇట్లా పక్కలో పాము బాక్స్ లో బాంబు పెట్టుకున్నట్టు ఈ అమ్మాయిని ఎక్కించుకుంటే ఊరంతా ఏమంటారే? ఏమనుకుంటారండి? ఏమీ అనుకోరు. అలా అనుకుంటే వాళ్ళ కళ్ళు పోతాయి. అసలు మీ ఇద్దరి గురించి ఎవరు ఏమీ అనుకోరు. నువ్వు కూర్చోవే, కూర్చో. ఇదిగో సరే కూర్చో.
ఎవరు రావట్లేదు శకునం బాగుంది రైట్ రైట్ అమ్మ రోజా గతుకులు పడిపోతావు గట్టిగా పట్టుకో రోడ్డు మీద డాన్స్ చేస్తావు డాన్స్ చేయడానికి ఆ స్కూల్లోకి వెళ్ళు ఓహో ఇది డాన్స్ ఆడే చోట సార్ ఏంటి తదిగడతాం ఇది డాన్స్ ఆడే చోటే కదా సార్ డాన్స్ ఆడే చోటు కాకపోతే దున్నపోతులు వినే చోట డాన్స్ ఆడే చోటే అయితే మీకు స్వర్ణముఖి తెలుసా సార్ స్వర్ణముఖి తెలియపోవటం అండి బాగా తెలుసా బాబు ఇప్పుడు ఆవిడ ఎక్కడుంటుంది సార్ బంగ్లాలో ఉంటుందయ్యా బంగ్లాలో ఎందుకుంటుంది సార్ ఇంట్లో ఉండదా వాడిని బంగ్లాన్న ఇల్లన్న ఒకటేనయ్యా బాబు ఆ బంగ్లా ఎక్కడ ఉంటుంది సార్ బంజారా హిల్స్ లో ఉంటుంది ఆ బంజారా హిల్స్ ఎక్కడ ఉంది సార్ వల్లకాట్లో ఉంటుంది అసలు వల్లకాడు ఎక్కడ ఉంది సార్ అరే సార్ 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 పోనీ స్వర్ణముఖి ఫోన్ నెంబర్ అయినా తెలుసా సార్ డైరెక్ట్ లో ఎత్తుకోవయ్యా బాబు ఏం సార్ మీరు చాలా చిరాకు పడుతున్నారు కొంపతీసి మీ పెళ్ళం లేచిపోయిందా ఇలా ఈ విషయం నీకు ఎలా తెలుసు అంత కరెక్ట్ గా చెప్పావు మీలాంటి మూలశంక మనిషి మొగుడైతే ఏ పెళ్ళమైనా లేచిపోక వస్తున్నారు సార్ ఇప్పుడు ఆ డైరెక్టరీ ఎక్కడ ఉంటాడు సార్ డైరెక్టరీయా అదిగో ఆ బైక్ మీద వస్తున్నాడు చూడు ఆడే సార్ 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 హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ ఓ డైరెక్టరీ అంటే మీరేనా కాదు డైరెక్టర్ ఆహా ఆయన అడిగితే స్వర్ణ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుందని చెప్పారు స్వర్ణ ఫోన్ నెంబర్ తెలుసా సార్ స్వర్ణ అంటే డాన్స్ స్వర్ణముఖి అవును స్వర్ణముఖి మీకు తెలుసా సార్ ఎస్ ఐ నో హర్ నేను ఆమె వీరాభిమాని మరి మీరు నేను మీరు చెప్పేంత గొప్పవాడిని కాను సార్ ఆమెను పెళ్లి చేసుకోబోయేవాడిని సెల్ సెల్ అంటే ఫోన్ ఇది ఫోన్ ఏంటి సార్ ఫోన్ అంటే ఎర్రగా డబ్బాల ఒక అద్దం తలుపు రూపాయి అందులో నేను ఒకసారి చేశాను సార్ ఎవరి నెంబర్ సార్ ఇది స్వర్ణముఖి నెంబర్ స్వర్ణముఖి నెంబర్ మీ మనసులో ఉందా సార్ అవును ఇదిగో మాట్లాడు ఇది ఎలా మాట్లాడాలి సార్ ఇలా మాట్లాడు ఓహో హలో హలో స్వర్ణ ఎవరు మాట్లాడేది నేను బాలరాజుని అంటే నన్ను గుర్తుపట్టలేదా ఫోన్ లో మొహం కనిపిస్తుందా ఇంతకు ఎవరు మాట్లాడేది ఓ అత్త నేనత్త మన ఊరు బాలరాజుని మాట్లాడవేంటత్త నువ్వు నన్ను మర్చిపోయినట్టున్నావు ఫోన్ స్వర్ణకి ఇవ్వు స్వర్ణ ఇంట్లో లేదు హలో హలో ఫోన్ పెట్టేసింది మా అత్త నా మీద కోపం అనుకుంటారు మా కథ మీకు తెలియదులేండి అలాగా మీరేంటి సార్ అదోలా ఉన్నారు అబ్బే ఏం లేదు మళ్ళాంటి వాళ్ళు స్వర్ణముఖిని 1000 మంది ప్రేమిస్తారు కానీ స్వర్ణముఖి మనసులో ఎవరున్నారో వాళ్ళు లక్కీ ఫెలో అక్కినేని నాగేశ్వరరావు గారు లెవెల్లో డైలాగ్ చెప్పారు సార్ ఓకే ఆటో థ్యాంక్స్ ఆటోని బిల్ థ్యాంక్స్ చెప్తారేం సారు థ్యాంక్స్ నీకు కాదయ్యా డైరెక్టరీకి పద 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 ఏమైందిరా ఏం లేదు చిట్టిబాబు డిటెక్ట్ చేశాడు నేను రాశాను పూర్తిగా చదవలేదు ఇంతలోకే యాక్సిడెంట్ బాబ్జీ గారు మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు అలాగే ప్రిన్సిపల్ గారా నీకేం భయం లేదు వెళ్ళి మేమున్నావు నువ్వు పో ఇందాక కూడా నువ్వు ఉన్నావా నువ్వు పదరా చిట్టుబాబు నువ్వు వెళ్ళి మన వాళ్ళందరినీ పోగు చెయ్యి ఓకే ఎలాగైనా సరే దాన్ని పొగరనొచ్చాలి ఏం జరిగిందిరా అదే సంజయ్ రిపోర్ట్ చేసిందిట ప్రిన్సిపల్ గారు నన్ను సస్పెండ్ చేశారు చెంపదెబ్బ కొట్టింది చాలక సస్పెండ్ చేయిస్తుంది పద డ్రైవర్ కారు కదలడానికి వెళ్ళలేదు ఏమిటి న్యూసెన్స్ దిగు కిందికి ఎందుకు దిగు ముందు ఎందుకు చేసిన తర్వాత ఏ ఏమిటి చేసిన బుద్ధి తక్కువ పనికి క్షమాపణ చెప్పాలి ఏమిటో ఆ బుద్ధి తక్కువ పని బాబ్జీని కొట్టడం నాన్సెన్స్ వాడేవాడు నన్ను ప్రేమించడానికి ప్రేమించడానికి ప్రతి మనిషికి హక్కు ఉంది వాడిష్టం వాడు ప్రేమించాడు నా ఇష్టం నేను కొట్టాను ఏం చేస్తారే క్షమాపణ చెప్పిస్తా అది మీ తరం కాదు ఇంటికి వెళ్ళడం నీ తరం కాదు డ్రైవర్ అమ్మా పిలిచారా చూశావుగా ఇప్పుడైనా క్షమాపణ చెప్పుకో చచ్చినా చెప్పను పోనీ నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు ఈ చూపులు మన దగ్గరేమీ పనిచేయవు క్షమాపణ చెబితేనే కారు కదులుతుంది టైర్లు ఊరికి ఎందుకు ఆర్గ్యుమెంట్ సంధ్య వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ నా మాట నీ చెప్పేసి మర్యాదగా చెప్పు క్షమించండి అలా కాదు
పొరపాటైపోయింది క్షమించండి అని బాబ్జీతో చెప్పాలి. పొరపాటైపోయింది క్షమించండి బాబ్జీ గారు. ఓకే చాలా. అయ్యా ఇక కారు తోలమంటారా? ఇంకా పైన ఉన్నావా? తోలమంటారా? పోయి కాఫీ తాగు. బాబా భలేగా బుద్ధి చెప్పా బావా, భలేగా బుద్ధి చెప్పా బావా.